ఈరోజు సండే మీకు సరికొత్త వంటకం మళ్ళీ మీకు ముందుకు వచ్చాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేసి మీకు చెప్తాను. ఇవ్వండి ఆనియన్స్, 2 ఆనియన్స్ అండి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక టమోటా కడిగి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు 2 రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అంతేనండి ఇవి. తర్వాత 3 ఎగ్గులు తీసుకున్నానండి, 3 ఎగ్స్. తర్వాత జీలకర్ర అండి, జీలకర్ర. అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని కాజు అంటే తెలుసు కదా, జీడిపప్పు ఇవే ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర అయితే. ఇంకేమో టేస్ట్ పెట్టి ఎవరికైనా కొంచెం ఎక్కువ ఇష్టపడతాయి కదా, ఎవరికి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు జీడిపప్పు. నేనైతే ఇవే వేసుకున్నాను, నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. తర్వాత వచ్చేమో ఆల్రెడీ రైస్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను, కొంచెం చల్లారి పడుతుందని మూత తీసి పక్కన పెట్టుకొని ఉంచాను. ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఎలాగో వండుతాను అనేది. చూడండి, ముందు స్టవ్ వెలిగించుకుందామండి. పెనం అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం దీనికి కావలసిన 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే పోసు. 1 2 3 అండి. ఇది బాగా మరగాలండి, కంగారు పడకుండా నిదానంగా చేసుకోవాలి. బాగా మరిగితే ఆయిల్ అనేది మనం తీసుకున్న ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సరేనండి, నూనె అయితే మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం. చూడండి, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఒక ఆనియన్ పీస్ తీసుకొని వేగింది కానీ అంత బాగా అయితే వేగలేదు, కొంచెం వెయిట్ చేద్దాం. కరివేపాకు వేసుకుందామండి. చెట్టు మంటది కాబట్టి దూరంగా ఉందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం ఎక్కువే కోసానండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. ఒకసారి గరిటెతో కలుపుకుందాం. చూడండి చిటపట ఎంత బాగుంటుందో. ఆ చిటపట ఏగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్ అండి, ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ వేస్తామండి. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు మనమైతే బాగా వేసుకుందామండి. ప్రతి సండే నేను ఒక్కొక్క స్పెషల్ అండి. తొలిసారి ఫస్ట్ వచ్చేమి చికెన్ చేశాను, ఆ తర్వాత వచ్చేమి రొయ్యల బిర్యానీ చేశాను, తర్వాత వచ్చేమి మటన్ బిర్యానీ చేశాను. ఈ సండే వచ్చేమి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అలాగా సండేస్ పిల్లలు ఉంటారు కాబట్టి మన ఇంట్లోనే ఏదో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేస్తే హ్యాపీగా తింటారనేసి నా ఉద్దేశం అయితే అదే. ఆనియన్స్ అయితే వేగిపోయావండి. ఇప్పుడు మనము జింజరు, అల్లం ముక్కలు తరిగి పెట్టినవి కూడా ఇందులో వేసుకుందాం. అలాగే చూడండి, 10 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుందాం. వేగిపోవడం వల్ల తొందరగా వంట కూడా రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ కూడా ఈజీ అండ్ మరీను టేస్ట్ అండి. బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడతారు బాగా తినడానికి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం అండి. కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వేగిన వరకు కలుపుకుందాం. చేసిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టుగాని ఇంగ్రీడియంట్స్ అన్నీ. జీడిపప్పు ప్రస్తుతం నా దగ్గర ఇంట్లోనైతే ఇవే ఉన్నాయండి, అయిపోయాయి, దగ్గరికి వస్తాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఉంటే మాత్రం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. టమోటా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం. నేనైతే వేసుకున్నానండి. పులుపుకి కొంచెం బాగుంటుంది కదా, పులుపు, కారం, ఘాటు అన్ని రకాలు కలిపితే బాగుంటుంది అనేసి నేనైతే ఒక టమోటా మాత్రం మెత్తగా వేసుకున్నాను. అది మీ ఇష్టం, వేసుకోవచ్చు. మగ్గిందండి. మరీ బాగా ఇది గ్రేవీ కాదు కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదండి. అలా టమోటా మ్యాష్ అయితే వేగితే చాలండి, పచ్చిమిర్చి. ఇప్పుడు దానికి సరిపడంత సాల్ట్ అయితే మనం వేసుకుందామండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం, చాలండి. అయిపోయి ఇప్పుడు మనం ఎగ్స్ 3 తీసుకున్నామండి.
ఎగ్స్ అండి, ఇవన్నీ ఇలా పట్టుకొని వేసుకుంటే మంచిదండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ పెంకు అనేది అందరూ పడిపోతే మళ్ళీ మనం తినేటప్పుడు పళ్ళకు తగిలి మళ్ళీ బాగోదు కదా. అందుకని జాగ్రత్త పగలగొట్టుకొని మనం అందులో వేసుకుంటే మనం గరిటతో కలపకూడదండి. కలిపామంటే మనకు పీసెస్లా రాదు. వేసిన ఒక 5 నిమిషాలకి సిమ్లో ఉంచాం అనుకోండి, చిన్న పీసెస్ లాగా వచ్చి మనకి తినేటప్పుడు మనకి అవి కనిపిస్తాయి, కళ్ళకు కూడా తెలుస్తుంది ఎగ్ అనేసి. ఎగ్ రైస్ అంటే ఎగ్ కనబడాలి కదా మెయిన్, అది చూసారా. గుడ్లు అయితే 3 వేసేసుకున్నామండి. చెయ్యి అయితే వాష్ చేసుకున్నాం. చూడండి బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది. ఆ ఉడికినప్పుడు ఆ తర్వాత మనం ఒక 5 నిమిషాల తర్వాత స్లోగా కలిపితే అప్పుడు బాగా వస్తుంది. ఒక 5-10 నిమిషాల్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుందండి. ఆల్మోస్ట్ అన్నం మనం రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం నెమ్మదిగా కలుపుకుందామండి. ఇప్పుడు బాగుంటుంది చూసారా. సిమ్లో కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంటే ఇవ్వండి ఆ ముక్కలు బాగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సిమ్లో పెట్టుకొని నెమ్మది కలుపుకొని, ఆల్రెడీ అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం వేసిన తర్వాత మనకి ఏం పని ఎక్కువ ఉండదండి. ఇదే మెయిన్. ఇప్పుడు ఇందులో మనం అన్నం అయితే రైస్ అయితే వేసుకుందామండి. సిమ్లో పెట్టుకున్నాను చూసారా. అన్నం కొంచెం మనకి ఎంత సరిపోవాలంటే అంత వేసుకోవచ్చండి. చాలండి. మరీ ఎక్కువ వేసినా మనం వేసే 3 ఎగ్స్ కదా, 3 ఎగ్స్కి ఎంత సరిపోతుందో రైస్ అంత వేసుకుంటే బాగుంటుంది. మనము రైస్ 3 వేసి ఎక్కువ అన్నం 1 కేజీ అన్నం వేసినా బాగోదు కాబట్టి ఇప్పుడు దీన్ని పైన కింద మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంకా అండి సగం అయితే కలిసింది, ఇంకా కలాలండి. ఎందుకంటే మనకి ఏమంటే అలా కనబడుతుంది చూడండి. మొత్తం కలుపుకున్నాను, చాలా బాగా అయితే వచ్చిందండి. ఇప్పుడు మీకు గార్నిష్ చేసి చూపిస్తాను, టేస్ట్ చూసి కూడా ఉందో. అయితే రెడీ అయిపోయింది. మీకు ఈరోజు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము, మీరు కూడా చూసి ఆనందించండి. సూపర్ అండి, చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కారము ఉప్పు టేస్ట్ అన్నీ చాలా బాగా వచ్చాయి. నాకైతే ఇలా వేడి మీద తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తినండి శుభ్రం హ్యాపీగా. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో బాయ్, కలుద్దాం.